ఈ రోజుల్లో విమానాలు ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో మొన్న అహ్మదాబాద్లోని ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయిన తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. మరి ఈ నేపథ్యంలో మొన్న ఎయిర్ ఇండియా విమానం క్రాష్కి సంబంధించి ఏఏఐబి ఒక నివేదికనైతే జారీ చేసింది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి ఈ రోజుల్లో నిజంగా విమానాలు ఎక్కాలంటేనే ఒక భయపడే పరిస్థితి అయితే ఏర్పడింది. అంటే ధైర్యం చేసి ఒకవేళ విమానం ఎక్కినా అది సేఫ్గా ల్యాండింగ్ అయ్యే వరకు కూడా ఒక భయం పట్టుకుందని చెప్పొచ్చు. అలాంటిది మొన్న అహ్మదాబాద్లోని ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయిన తర్వాత పరిస్థితులు అయితే మరింత దారుణంగా మారాయి. సో ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు ఏఐబి ఒక రిపోర్ట్ని అయితే జారీ చేసింది. ఏమంటారు మేడం దీని గురించి? అంటే మీరు అన్నట్టుగా ప్రమాదం అనేది చెప్పి రాదు ఒకటి. రెండు, మనకి ఇప్పుడు విమానాలు ఎక్కువైపోయాయి, అంటే ట్రాఫిక్ ఎక్కువైంది. ఇప్పుడు మనకి ఇదివరకు ఓన్లీ ఒక కాలంలో బస్సులు ఎక్కువ అంటే చిత్రంగా ఉండేది. తర్వాత కార్లు, అసలు ఇప్పుడు కార్లు చెప్పద్దు, కార్లు తర్వాత స్కూటర్స్, బైక్స్, ఆఖరికి ఇప్పుడు విమానాలు కూడా. అంటే ఇంకొన్ని రోజులు పోతే మనం ఆకాశంలో విమానాలు తప్ప మేఘాలు చూడలేము. అంటే మన ఏమంటారు, కొనుగోలు శక్తి పెరిగింది, మనకు ఆదాయం పెరిగింది, ట్రావెల్ చేసే ఇది పెరిగింది. ఒకప్పుడు ట్రావెల్ అంటేనే అబ్బాయి ఎప్పుడో కానీ చేసేవాళ్ళు కాదు. అలాంటిది ఇప్పుడు మనం తెల్లారు లేస్తే ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు ఫ్లైట్, తర్వాతే మిగతా ఆప్షన్స్కి వెళ్తున్నాం. కానీ తప్పదు కదా, డే టు డే మనం వెళ్ళాలి అంటే విమానం ఎక్కక తప్పదు. ప్రమాదాలు అనేవి చెప్పి రావు కాబట్టి అసలు ఎయిర్ ఇండియా ప్రమాదం అనేది చాలా ఘోరం అనుకోండి. అంటే మనకి మృత్యువు ఎలా వస్తుందో తెలియదు. సో 241 మందికి మృత్యు వస్తే ఒకే ఒక్కళ్ళకి రాలేదు. అవును, సేఫ్గా ఆయన అసలు అట్లా నడుచుకుంటూ పైకి లేచి వచ్చి, అంటే దట్ ఈస్ వాట్ లైఫ్. మనకి భూమి మీద నూకలు ఉంటే అంటారు చూడండి, అది ఆ ఒక్క వ్యక్తే అందుకు ఉదాహరణ. అదేవిధంగా టేక్ ఆఫ్ అయ్యాక విదిన్ నో టైం ఆ విమానం వెళ్ళి ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడ్డాం. భోజనం చేస్తున్న వాళ్ళు 30 మంది చనిపోయారు. ఇక్కడ కూడా అంతే, మృత్యువు చెప్పి రాదంటే మీరు తింటూ ఉండగానే చనిపోయారు పాపం. ఇంకా ఈ బాధ అంటే తల్లిదండ్రులు బాధ ఎవరు తీర్చలేరు, కానీ ఏం చేయలేము మనం. మేడం, మరి ఇంకొకటి మీరు అన్నట్టు మృత్యు చెప్పి రాదు, బట్ ఇక్కడ చూసుకుంటే కనుక సాంకేతిక లోపాలు, అంటే వీళ్ళు ఏదైతే చెక్ చేసుకోవాల్సిందో ఆ ఫ్యూయల్ కి సంబంధించి చేసుకున్నారు కదండి, ఇవి ఆటోమేటిక్ గా జరుగుతాయని చెప్తున్నాడు కదా. ఇవాళ భారతదేశ విమానయాన దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు చెప్తున్నది అది, కట్ ఆఫ్ నుంచి సడన్ గా అది ఆ ఫ్యూయల్ది రన్లోకి వచ్చేసింది. అందుకే ఇద్దరు పైలట్లు మాట్లాడుకుంది కూడా రికార్డ్ అయింది. ఒకతను అడుగుతున్నాడు, ఏంటి ఎందుకు మార్చావంటే నేను మార్చలేదన్నాడు. అంటే ఆటో జరిగిందేమో, ఆటోమేటిక్గా మారిపోతాయి కదా, అట్లా ఏమన్నా మారిందా అంటే కట్ ఆఫ్ నుంచి రన్లోకి రావడం వల్ల ఆ ఫ్యూయల్ తీసుకునే ఆ వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగింది. అంటే మనకి టెక్నికల్గా అంత తెలియదు, కానీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కొంచెం మనం ఊహించుకోవటం. అంటే ఇప్పుడు ఫ్యూయల్ లేకుండా విమానం వెళ్ళదు కదా, సో ఎందుకు ఇలా జరిగింది దాని మీద ఇప్పుడు ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికైతే వాళ్ళకి ఎటువంటి, ఇప్పుడు మామూలుగా పక్షులు ఎగరడం, పక్షులు అడ్డుగా రావడం కాక్పిట్కి, సో దానివల్ల జరగడం, ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. కానీ ఎక్కడ పక్షుల కదలిక కూడా లేదు, ఎక్కడ పక్షులు రాలేదు, ఇంకా ఏ రకంగానూ అక్కడ జరిగే అవకాశం లేదు. అంటే ఈ ఫ్యూయల్ ఈ కట్ ఆఫ్ నుంచి రన్లోకి వచ్చే లోపు ఈ ఏమనాలి ప్రమాదం జరిగి ఉండొచ్చు. దీన్ని ఎవరేం చేస్తారు? ఇప్పుడు ఆటోమేటిక్గా జరిగింది అనుకోండి, దానికి ఎవరు బాధ్యులు అవుతారు? అదే ఫ్యూయల్ స్విచ్ ఎందుకు ఆఫ్ చేసావంటూ కూడా పైలట్ అతను అడిగాడు, కానీ నేను ఆఫ్ చేయలేదని ఆయన చెప్పారు. అక్కడితో వాళ్ళ సంభాషణ ఆగిపోయింది. తర్వాత మేడే, అంటే మేడే అనేది ఒక సంకేతం అంట, చాలా మాకు ఇబ్బందిగా, అదే కష్టంలో ఉన్నాము, ప్రమాదంలో ఉన్నామని చెప్పడంలో, అది కూడా వాళ్ళకి వినిపించలేదు కింద. సో అంటే అప్పటికే తెగిపోయాయి వాళ్ళకి సంబంధాలు. కాబట్టి ఇది చాలా యాదృచ్ఛికంగా జరిగిందని మనం చెప్పుకోవాలి. తర్వాత ఇందులో యాక్చువల్గా మీరు చూసుకుంటే వీళ్ళు మొత్తం 15 పేజీలు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఏఐబి. అందులో ఇదే చెప్పారు వాళ్ళు. తర్వాత వాళ్ళ రికార్డు గురించి కూడా అందులో మెన్షన్ చేయడం జరిగిందండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ 7878 విమానంలో అంటే జూన్ 12న బోయింగ్ డ్రీమ్ లైనర్ 787 విమానంలో ప్రాణాంతకమైన సంఘటనలు సంభవించే అవకాశం ఉంది. అంటే ఇది ఎందుకు జరుగుతుంది? ఇంధన సరఫరా ఆగిపోవటం వల్ల. సో దీన్ని ఎవరు మీరు కారకులు అంటారు? అది విమానమే కారణం అయి ఉండొచ్చు, అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏమైందంటే దీన్ని ఆటోమేటిక్
రీలైట్ ప్రయత్నాలు సంకేతాలను కూడా చూపించాయట అవన్నీ. అయితే డేటా రికార్డింగ్ కొద్దిసేపటికి ఆగిపోయింది. ఈ విమానం యొక్క ఫ్లైట్ రికార్డర్లు ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా ఆటోమేటిక్ రిలైట్ ప్రయత్నాలు సంకేతాలను చూపించాయి అంటున్నారు. అంటే అక్కడి వరకు వచ్చి అది కూడా ఆ రికార్డింగ్ కూడా ఆగిపోయింది. ఓకే. తర్వాత వీళ్ళకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తోటి సంబంధాలు తెగిపోయాయి. మేడే అన్నది వాళ్ళకి వినిపించలేదు. తర్వాత యాక్చువల్గా ఈ విమానం నడిపిన వాళ్ళల్లో వీళ్ళు ఎవరెవరు ఉన్నారంటే 8,200 గంటల ప్రయాణించే లైవ్ ట్రైనింగ్ కెప్టెన్ సుమిత్ సబర్వాలును, తర్వాత 1100 గంటల విమాన ప్రయాణంతో ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ నాయకత్వం వహించారు. వీళ్ళిద్దరూ పైలట్స్ అన్నమాట. అంటే వాళ్ళు అన్ని గంటలు ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. ఇంత ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ ఉన్నా కూడా ఇక్కడ పైలట్స్ మిస్టేక్గా మనకేం కనిపించట్లే. ఇప్పుడు మనం విన్నదాన్ని బట్టి అది కట్ ఆఫ్ నుంచి రన్కి ఇంజన్ ఈ ఫ్యూయల్ సరఫరా అనేది వచ్చింది కాబట్టి ఆ సెకండ్ల వ్యవధిలో ఫ్యూయల్ అందకపోవటం వల్ల ఈ సంఘటన సంభవించిందా అనేది మనకు అర్థం అవుతుంది. అంటే చూసారా, స్ప్లిట్ సెకండ్ అనేది సరిపోతుంది. ఒక స్ప్లిట్ సెకండ్ లో ఒక మనిషి ప్రాణం పోయొచ్చు, ఒక మనిషి ప్రాణం తీయచ్చు. సో మనం మీరు అన్నట్టు ప్రయాణాలు చెయ్యక తప్పదు. చెయ్యాలంటే భయం వేస్తుంది. మనం సవ్యంగా ఇంటికి వెళ్తామా? ఎందుకు మనం పొద్దున్న ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టాక రాత్రి ఇంటికి వెళ్ళే వరకు భరోసా ఏం లేదు. అసలు ఈ ట్రాఫిక్లోనే మనం ఎప్పుడు ఎలా వస్తామో ఎలా వెళ్తామో తెలియదు. అలాంటిది విమానాలు ఇంకా ఘోరం. ఇప్పుడు అసలు మనకి శకలాలు కూడా దొరకల. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే ఈ రోజుల్లో విమానాలు అంటే కొన్ని వింత విమాన ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అంటే ఇటలీలోని మిలానో బర్గియా ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి అనుమతి లేకుండా ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించాడు. మరి ఈ నేపథ్యంలోనే రన్వే మీద వెళ్ళగా అనుకోకుండా ఇంజన్ అల్లి వ్యక్తిని లోపలికి లాగేసి ముక్కలై కూడా వ్యక్తి చనిపోయినట్టు. ఇక్కడ ఎవరిది తప్పు? అతనిది తప్పు కదా. మనం పర్మిషన్ లేకుండా వెళ్ళి వాళ్ళు ఎందుకు చెప్తారు వెళ్ళకండి రన్వే మీద కానీ? మీకు తెలుసో లేదో, నేను ఫస్ట్ ఫ్లైట్ ఎక్కినప్పుడు ఇప్పుడు ఒక 40 years బ్యాక్. ఓకే. మీకు అప్పుడు చక్కగా మనకి లోపల వరకు వెళ్ళొచ్చు. అప్పుడు ఇంత ట్రాఫిక్ లేదు కదా, అప్పుడు ఇంతమంది ప్రయాణం చేయటం కూడా లేదు. చాలా ఈజీ అన్నమాట మన ఎయిర్పోర్ట్కి వెళ్ళటం అనేది. చాలా తక్కువ మంది ఎక్కేవాళ్ళు, మనకి చాలా మర్యాద ఉండేది, చాక్లెట్స్ బాగా ఇచ్చేవాళ్ళు అప్పట్లో. అదొక ఎక్స్పీరియన్స్. అంటే ఎన్ని రకాల ఎక్స్పీరియన్స్ చూసాక ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కటం అనేది మనకు బస్సు కూడా ఎక్కితే అంత సౌకర్యంగా మనకి ఫ్లైట్ అనిపించట్లా. ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అసలు మీకు ఈ మధ్యన ఒకటి చూసారా మీరు? ఒక ఆవిడ తల నిండా పుట్టలుంటే ఆవిడ దింపేశారు, ఫ్లైట్ ఆపేశారు. ఫ్లైట్ లో నుంచా? పేలు అంటే మామూలుగా కాదట, కుప్పలు ఉన్నాయి తలలో. వెంటనే పక్క వాళ్ళు కంప్లైంట్ చేసి ఫ్లైట్ ఆపి ఆవిడ దింపేసి ఫ్లైట్ అండి. ఓకే. ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతుంటాయి. ఫ్లైట్ లో రకరకాలు ఉంటాయి. ఓకే. కాబట్టి మనం పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం వెళ్ళాలి. మొన్న సీటు కోసం చుట్టూ పట్టుకున్నారు, మనం చూసాం. అంటే మనం చదువు ఎక్కువయ్యే కొద్దీ సంస్కారం తగ్గిపోతాం. మనం అంటే ఇప్పుడు కుళాయి దగ్గర కొట్టుకుంటారంటే పాపం తప్పు లేదు, అక్కడ మంచినీళ్ళ కోసం కొట్టుకుంటారు. ఇక్కడ సీటు కోసం కుళాయి దగ్గర కంటే ఘోరంగా కొట్టుకున్నారు. సో మనం ఫ్లైట్ ఎక్కితే రకరకాల మనుషుల్ని చూస్తాము, రకరకాలుగా. ముందు ఒకటండి ఈ సెల్ఫీలు, తర్వాత ఈ రకరకాల ఈ పిచ్చులు కూడా ఎక్కువైపోయాయి కదా. అందుకని నిన్న అంటే ఇది సంబంధం లేదు కానీ ట్రైన్లో ఒక అమ్మాయి రీల్స్ చేస్తుంటే చాలా ప్రమాదకరంగా వాళ్ళ అమ్మ వచ్చి టప్టప 2 తగిలించింది అమ్మాయి. ఏంటది, చచ్చిపోతావని. ఉండాలి అలాగా, భయం ఉండాలి. ఇప్పుడు రేపు ఫ్లైట్లో చేసినా మనకేం దిక్కు ఉండదు. ఎంత చెప్పినా వినిపించుకోరు. మీరు కావాలంటే చూడండి, చదువుకున్న వాళ్ళు బెల్ట్ పెట్టుకోరు, ఆ కిటికీలు ఓపెన్ చేసి పెట్టమంటే వేసిస్తారు. అంటే వాళ్ళకి ఆ ప్రమాదం వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ ఏమంటారు, ఇది విమాన సిబ్బందిదే తప్పు అంటారు. మనం తప్పు చేసి, అంటే ఒకళ్ళు తప్పు చేసి ఇంతమంది బలవుతారు. కాబట్టి మనం ఒక ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫ్లైట్ రూల్స్ మనం పాటించాలి. ఫస్ట్ మనందరం నేర్చుకోవాల్సింది అది. మనలో చాలా మందికి అది ఉండదు. కాబట్టి విమానంలో ఎందుకు ఏ సంఘటన ఎలా జరుగుతుంది, ఎవరి ప్రాణాలు ఎలా పోతాయి ఎవరని చెప్పలేము. ఓకే, ఇవాళ నేను సేఫ్గా ఇంటికి వెళ్ళాలి అని మాత్రం మనం అనుకుని ఫ్లైట్ ఎక్కాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ.